జగన్ పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో వదిలేసిపోయాడని ఆయన విమర్శించారు. మగవాళ్లకు అందాల పోటీ పెడితే ఆ పోటీలో జగన్ ఇంకా ఆయన ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పరిపాలన చేస్తుందని అన్నారు. పారిశ్రామికవేత్తలను పంపించేసింది జగనే అని ఆయన ఆరోపించారు. నాకు స్పీకర్ గారికి నేను కోరుకునేది ఏంటంటే, అసెంబ్లీలో మేల్ ఎమ్మెల్యేస్కి అందాల పోటీలు పెడితే అప్పుడేమన్నా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వచ్చి, అంటే ఆయనకి మగవాళ్ళల్లో అందాలు చూసే అలవాటు ఉంది కాబట్టి మగవాళ్ళ అందాల పోటీ కూడా ఎమ్మెల్యేలు దాంట్లో పెడితే బహుశా ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం 11 మంది వస్తారేమో అని చెప్పేసి అట్టన్నా చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఏదో పుణ్యపురుషుడైనట్టు మేము మ్యాక్సిమం ఎన్ని క్రైసిస్లో నువ్వు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయినా మేము చెప్పిన హామీలు నెరవేరుస్తున్నాము. నువ్వు వీటన్నిటినీ ఇంప్లిమెంట్ చేసావు. తమరు చేసింది ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పా, జగనన్న జల్సా పథకాలు చేసావు, జగనన్న టోకరా పథకాలు చేసావు, ఆ పేదోళ్ళ గిరిజనులకి ఎస్సీలకి జగనన్న పేక మేడలు, కూలిపోయే మేడలు కట్టావు, పూర్తి చేయలేని మేడలు కట్టావు. అంతవరకు నువ్వు చేసావు, మేము కాదంటంలా. శాసనసభకు వచ్చే దమ్ము లేకుండా ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పచ్చి అబద్ధాలు చెప్తా 40 లక్షల ఉద్యోగాలు నేను 5 ఏళ్లలో ఇచ్చానని చెప్తూ బెదిరిస్తుంది కూటమని చెప్పి నువ్వు పరిశ్రమలను తరిమేసి, పారిశ్రామికవేత్తలని తరిమేసి అవన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి నువ్వు మాట్లాడితే ఎక్కడ న్యాయమో అని చెప్పి అందుకే నీకు 11 సీట్లు ఇచ్చారు. మేము చెప్పినవి క్లియర్గా ఈ బడ్జెట్లో పెట్టాం. ఎన్ని క్రైసిస్ ఉన్నా 1 after 1